మొత్తము లోపల బాలకృష్ణ కనిపిస్తలేదు కదా, శివుడు కనిపిస్తుడు. మొత్తం సూపర్ ఉంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే మెంటల్ ఉన్నాయి. తమ అయితే మొత్తం సీట్లో కూర్చోబెట్టలేడు, వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ వదులుతుంది మొత్తం. నిజంగా సూపర్, చాలా గుడ్ సీన్స్ ఉన్నాయి అన్న. ఒకటే మాట, జై బాలయ్య అంతే. హనుమంతుడు వస్తాడన్న, గలతో చంపుతాడు, అది మెంటల్ సీన్ అన్న. హనుమంతుడు వచ్చేసింది, అది అయితే సూపర్ అన్న. డిస్ట్రిక్ట్ అందరూ ట్రోల్ చేస్తారు కానీ అంటే ఆ టైంలో దానికి చాలా మంచి ఉంటుంది అంతే. ఓన్లీ బాలయ్య. అసలు హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకి ఇప్పుడు ఉన్న పెద్దలు ఎవరు చెప్పట్లేదు. ఒకసారి బాలయ్య బాబు గారు చెప్తారు, వినండి. ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ మన సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడో కనిపెట్టలేడు అనమాట. చాలా బ్రహ్మాండంగా చూపించారు. సో బీజిఎం కానీ చూస్తున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక్కొక్కసారి గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. 2.5 గంటలు అదే హైప్లో ఉందన్నమాట. ఫైట్ సీన్లు కానీ అసలు ఎమోషన్ సీన్లు కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. అండ్ బాలయ్య బాబు గారు అంటే మనం ఫస్ట్ పార్ట్ 1 చూసుకున్నప్పుడు అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో దానికి కంటిన్యూటీగా ఉంది స్టోరీ. అంటే పార్ట్ 2 అంటే సంబంధం లేకుండా తీస్తారు చాలా సినిమాలు. సో దాని నుంచి తల్లి కానీ కొడుకు కానీ ఆ చిన్నపిల్ల కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగా డిజైన్ చేశారు. శివుడు సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫైట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అనంతపురంలోనూ ఒంగోలులోనూ పడతారు, అలానే ఒప్పుకుంటారు. సో ఆ ఫైట్స్ లేకపోతే ఆడియన్స్కి అది ఉండదు అనమాట, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో బాలయ్య బాబు గారి సినిమాకి కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కకి ఆయన త్రిశూలం పెట్టి తిప్పుతూ ఉంటుంటే అసలు ఎలా కనిపెట్టారు దిష్టి తీసే సీన్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలుగా లేదు. మొన్న పెండింగ్ వచ్చింది కదా, ఒక 4-5 రోజులు సినిమా ఆగింది కదా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిజంగా శివుడు ఉన్నాడని నిరూపించింది సినిమా. ఎందుకంటే సినిమాలో కూడా శివుడు లేడు, దేవుడు లేడు అని చెప్తారు కదా. నిజంగా ఐబొమ్మ అనే ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిజంగా 5 రోజుల గ్యాప్లో కనుక తను నిజంగా ఉంటే కనుక ఈ టైంలో ఈ సినిమా ఐబొమ్మలు వేసేసేవాళ్ళు. సో ఉన్నాడు కాబట్టి నిరూపించారు కాబట్టి థియేటర్కి వస్తున్నారు జనం అనమాట. సో అది చిన్న నిదర్శనం నాకు అనిపించింది. ఎందుకంటే అసలు శివుడు ఏంటి అసలు ఏంటి అనేది నేను మొత్తం రివీల్ చేయడానికి అంత ఇదిగా లేదు. మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉండేది, అది హైపే వేరు ఉండేది.